హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీని హోటల్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోసల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో సింపుల్‌గా చేసుకోండి. ఈ పల్లీ చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి, అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 6 నుండి 7 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల్ని ఈ విధంగా కలుపుతూ ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ మనం బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మనం ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన చట్నీని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి. పోపులు అనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి చట్నీని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది.